బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నిన్న ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఇక బీసీ రిజర్వేషన్లు పెంచాలి, ఇంతవరకు రాష్ట్రానికి ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదు, ప్రజలు ఆశీర్వదిస్తే మోడీ అవకాశం ఇస్తానన్నారంటూ ఈటల రాజేందర్. తెలంగాణకు చివరి రెడ్డి సీఎం రేవంతే, వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తే సీఎం అంటూ తీర్మార్ మల్లన్న మాట్లాడారు. ఇక కృష్ణయ్య రాజీనామా చారిత్రాత్మకం అంటూ ఎమ్మెల్సీ రమణ మాట్లాడారు. ఇక స్థానిక ఎన్నికలకు ముందే పూర్తవ్వాలి, అన్ని పార్టీలు సముచిత స్థానం కల్పించాలనేది డిమాండ్ వినిపించింది. నిన్న జరిగినటువంటి బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ రమణ, ఈటల రాజేందర్, ఇక అట్లాగే ఆర్ కృష్ణయ్య, ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య, వీళ్ళందరూ బయటకు వచ్చిండ్రు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బీసీ సామాజిక వర్గం అంతా చైతన్యమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కావాలి, ఇక రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రిగా ఉండాలి అనే కాన్సెప్ట్ తీర్మార్ మల్లన్న బలంగా తెర మీదకి తీసుకొస్తున్నాడు. సో మొత్తానికి ఏంటంటే బీసీలలో ఒక రకమైనటువంటి చైతన్యం తీసుకురావాలని చెప్తున్నారు. మరి వీళ్ళందరూ వేరే వేరే పార్టీలు ఉన్నాడు. కృష్ణయ్యనేమో ఇంకా ఏ పార్టీలోకి వెళ్ళలేదు, ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు, తీర్మార్ మల్లన్నేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఎల్ రమణనేమో బీఆర్ఎస్లో ఉన్నాడు. మరి వీళ్ళందరూ వేరు వేరు రాజకీయ పార్టీలో ఉండేదానికంటే బయటికి వచ్చి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఫైట్ చేస్తే మరి వీళ్ళ బలం ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. బీసీలందరూ చైతన్యమై అప్పుడు వీళ్ళకు ఓట్లేస్తే ఖచ్చితంగా మరి బీసీలకు సంబంధించిన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూడాలి.